నేను ఇజ్రాయెల్ పేర్లు చెప్పబోతున్నాను. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, గాదు, ఆషేరు, దాను, నఫ్తాలి, ఇస్సాకారు, జబులూను, దీనా, యోసేపు, బెన్యామీను. యెరోబాము, నాదాబు, బెయేషాయేల, జిమ్రి, ముమ్రి, ఆహాజు, అహజ్యా, యెహోరాము, ఏలు, యెహోయావాజు, రెండవ ఆలోచన చెప్పున నడవక, పాప మార్గము నిలవక, అపహాసులు కూర్చుండ చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుతూ దివారాత్రము దాన్ని ధ్యానించు వారు ధన్యులు. అతడు నీటి కాలువల ద్వారాను నాటబడిన ఆటుబారక, తన కాలమందు ఫలించు చెట్టు వలె ఉండును. కాబట్టి న్యాయస్థుల దృష్టిలోను నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియదు, దుష్టుల మార్గము నాశనమునకు నడుచును. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహపడుడి, సంతోషంలో యెహోవాను కీర్తించుడి. ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుతూ ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయనను గణపరచుడి. యెహోవా దేవుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యం తరతరములు ఉండును. థాంక్యూ.